మీరు ఈ 31st నైట్ ఎలా ఎంజాయ్ చేశారు? 31st నైట్ నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము హాస్టల్లో ఉంటాం. హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ విష్ ఈ ఇయర్ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీది? ఈ ఇయర్ అంటే ఒక్కటే, మంచిగా చదువుకోవాలి, మమ్మీ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఓన్లీ అంతేనా? ఇక అంటే జాబ్ గురించి కానీ స్టడీ గురించి కానీ ఎలాంటి ప్లాన్స్ లేవా? అంటే మంచిగా చదువుకోవాలి అండ్ మమ్మీ వాళ్ళని బాగా చూసుకోవాలి. ఏం చదువుతున్నారు మీరు? నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా, నీట్. అంటే మీ అంబిషన్? డాక్టర్. హాయ్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యు. నిన్న 31st నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము రూమ్లో ఉండి చక్కగా ఎంజాయ్ చేసినాం అన్న. సో సింపుల్గా ఎంజాయ్ చేశారు అంటారు? సింపుల్గా అలా ఎక్కువ ఏం తీసుకోకుండా అలా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నామా, విషెస్ చెప్పుకున్నామా అంటే ఓకే అన్న, అంతే. ఎందుకు ఎంజాయ్ చేయడం అంటే రాత్రి దావత్ ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఆల్కహాల్ నచ్చదా లేకపోతే సింపుల్గా ఉండాలనుకుంటున్నారా? మేమైతే హాల్కి వెళ్ళి అయితే మాకు అలవాట్లేదు అన్న. మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం, మా ముగ్గురికి లేదు. అయినా ఎంజాయ్ చేసుకుంటే ఏమొస్తుంది అన్న, ప్రతి సంవత్సరం ఇదే వస్తుంది. ఇదే రోజున ప్రతిలాగా ఎంజాయ్ చేస్తే అప్పుడు న్యూ ఇయర్కి అంతం ఉంటుంది. ఈ ఒక్కరోజే ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే ఎంజాయ్ చేయకపోతే దానికి వాల్యూ లేదుగా. సో ఈ ఒక్కరోజే బాగుంటుంది అనుకోవడం మన అపోహ అది. సో ఇంకా నార్మల్ డేలా మేము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట దాన్ని, న్యూ ఇయర్ని కూడా. ఈ ఇయర్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రావాలని కోరుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు యాస్పిరెంట్స్, సో ఏదైనా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుండి ఏదైనా మంచి ఉద్యోగం వస్తే అందులో సెటిల్ అవ్వాలి, అందరిని బాగా చూస్తున్నారు. మేమంటే రైల్వేలో సెటిల్ అవుదామని చూస్తున్నాం అన్న. సో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వన్నా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అలాంటి ఇంట్రెస్ట్ లేదా? మాది అప్పుల పాలైన రాష్ట్రం అన్న, మాకు ఉద్యోగాలు ఇచ్చడం చాలా కష్టం. సో మన తెలంగాణలో జాబ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదా? మాకు మాదైతే ఆంధ్ర. సో ఇక్కడ మాకు 5% ఎంతో రిజర్వేషన్ ఉంటుంది. సో ఇక్కడ కష్టం, మా దీంట్లోనే చేయడం అనేది కష్టం. 5% కోసం తన్నుకోవడం వేస్ట్. సో సెంట్రల్ నుండి ఎక్కువ వేకెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి సో సెంట్రల్ మీద ఫోకస్ చేసినాం మనం. హలో సార్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. చెప్పండి, ఈ న్యూ ఇయర్ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? ఈ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈ ఇయర్ కూడా గత ఇయర్ లాగానే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏమొస్తే మనకు తెలియదులే కానీ మనం కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా. సరే, ఫిట్నెస్ లాంటిది లేక ఈ హెల్త్ పర్పస్లో ఈ కరోనా కూడా లేకుండా పోవాలని, ఈ ఇయర్ అందరూ మంచిగా ఉండాలని. ఓకే, నిన్న మీరు 31st నైట్ ఎలా ఎంజాయ్ చేసారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఏ విధంగా? మందు తాగిర్రా లేదంటే మంచిగా డ్యాన్స్ చేసిర్రా, ఇంకా ఎలా? అంటే నేను నాన్ ఆల్కహాలిక్, జనరల్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ మీరు నాన్ ఆల్కహాలిక్ బట్ వర్కహాలిక్. మీరు నాన్ ఆల్కహాలిక్ బట్ వర్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ బట్ మా ఫ్రెండ్స్ మాత్రం తీసుకున్నారు. సంజయ్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. కేక్ కట్ చేసినాం. అంటే ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఏదైనా ఒక 2 పాయింట్లు చెప్పండి, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎట్లుంటుంది అనేది? రిజల్యూషన్ ఏం లేదు, మంచి ఫిట్నెస్ తెచ్చుకోవాలని చూస్తాం. సో ఈ ఇయర్ మీకు ఫిట్నెస్ అవ్వాలనుకుంటున్నారు అంతేనా? సో చూద్దాం, ఈ ఇయర్ మీరు మంచిగా ఫిట్నెస్ అవ్వాలి, మంచిగా హ్యాండ్సమ్గా తయారాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్.